Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. మనము ఏఎస్ఓ 2026 ప్రిపరేషన్లో భాగంగా లెక్చరర్స్ చేస్తున్నాము. మీరు కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. అందరికీ చాలా వరకు మోటివేషన్ అయినట్టుంది. ఆ, నాకు వ్యూస్ పెరిగాయి. అదేవిధంగా అవర్స్ ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఒక 8 అవర్స్ ప్లే అవుతా ఉంది. మీరు అందరూ కూడా ఇదే రకంగా మోటివేట్ అయ్యి చివరి వరకు చదవాలని కోరుకుంటున్నాను. కానీ నేను చేసే పని ఏమంటే మీరు బాగా గమనించాలి. పూర్తి స్థాయిలో కోచింగ్ నేను ఇవ్వడం లేదు. నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను. ఎలా గైడ్ చేస్తున్నానంటే మనకు సిలబస్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. సిలబస్‌లో 2025లో ఎటువంటి కాన్సెప్ట్స్‌లో క్వెషన్స్ వస్తున్నాయో నేను చేస్తున్నాను. నేను ఈ పని 2020 నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి కోచింగ్ అనేది ఇవ్వడంతో స్టార్ట్ చేశాను. అప్పుడు ప్రీవియస్ క్వెషన్ పేపర్ పెట్టుకొని అందులోనే క్వెషన్ పేపర్స్ సాల్వ్ చేసి ఆ క్వెషన్ పేపర్స్ అప్లోడ్ చేయడం ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించాను. మీరు కావాలంటే చూడండి ఛానల్లో పీజీ ఎంట్రన్స్ గైడెన్స్ అని ఉంటుంది. అలాగే ఈ క్వెషన్ పేపర్స్ కూడా ఫస్ట్ మనము కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేశాము. కానీ నేను చెప్పడంలో భాగంగా కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ మెటీరియల్ గ్యాదర్ చేసి వాటిని మీకు దాన్ని చదువుతున్నాను. నేను చెప్పడం లేదు. నాకు ఎక్స్‌ప్లనేషన్ అనేది స్టాటిస్టిక్స్ అయితే చేయగలుగుతాను. మీరు డిఫరెన్స్ చూడండి 33, 32 వీడియో వరకు నా స్టాటిస్టిక్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. అకౌంట్స్, ఎకనామిక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది తెలీదు. జస్ట్ అక్కడ ఉండే కంటెంట్ అయితే ఇచ్చాను. కానీ చాలా వరకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా కంటెంట్ అనేది ఇచ్చాననమాట. ఇప్పుడు ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనకి ఈ రోజుల్లో ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి కదండీ! అలాగే మీరు ఉద్యోగం చేయాలన్నా కూడా మీకు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా మీరు కంప్యూటరు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. కాబట్టి ఒక కంప్యూటర్ అనేది ఏంది, ఇందులో బైనరీ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎలాగా మనం చేసేది దశాంశ మానం అనమాట. మనది డెసిమల్ సిస్టమ్ ఉంది. కానీ కంప్యూటర్‌కి డెసిమల్ సిస్టమ్ తెలీదు. అది అర్థం చేసుకునేది మనం ఏం చెప్పినా దాన్ని 0గా 1గా కన్వర్ట్ చేసుకొని అలాగే అర్థం చేస్తుంది. దాన్ని బైనరీ సిస్టమ్ అంటారనమాట. మనకు కంప్యూటర్‌లో మెమరీకి సంబంధించిన పార్ట్స్ ఏంటివి? నేను అడుగుతూ ఉంటాను మామూలుగా డిగ్రీకి వెళ్ళినప్పుడు మనం వైవాలలో గూడా వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటరు, సీపీయూ అంటే ఏమి? డెస్క్‌టాప్ అంటే ఏమి? ఇన్‌పుట్ డివైజెస్ ఏమి? అవుట్‌పుట్ డివైజెస్ ఏమి? అనేసనమాట. మనం ఇన్‌పుట్ డివైజెస్ అనేవిటి దానికి కీబోర్డు అలాంటివి. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది బ్రెయిన్ ఆఫ్ కంప్యూటరు. డిస్‌ప్లే సిస్టమ్స్ అనేటివి మానిటర్ అనేదనమాట. ఇలాగా మనము వాటికి కళ్ళనేటివి కెమెరా, వాటికి చెవులనేటివి మైక్రోఫోను, వాటికి స్పీకర్ అనేది మాట్లాడేదానికి ఉండే మౌత్ అనమాట. అలాగనమాట. మనము ఈ మెమరీ అనేది చాలా ముఖ్యము. దీంట్లో ఈ మెమరీ రకాలు మన స్ప్రెడ్‌షీట్ ఎక్సెల్‌లో చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏఎస్ఓ అయినారంటే ఎక్సెల్‌లోనే వర్క్ చేయాల్సొస్తది. కాబట్టి ఎక్సెల్‌లో చేయాలి. మనము ఎక్సెల్‌లో ఫార్ములాస్ యూజ్ చేయాల్సొస్తది. అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్, అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ వీటి గురించి మనం చూద్దాం ఇక్కడ. ఇది మనకు సిలబస్‌లో ఉండేటివి. మెమరీ, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, స్ప్రెడ్‌షీట్ బేసిక్స్, ఫార్ములా అండ్ ఎక్స్‌ప్లనేషన్స్. మనం కాన్సెప్ట్స్‌ని క్లారిఫైడ్‌గా అర్థం చేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు. ఇది మన దగ్గర ఈ సిలబస్‌లో ఉండేది. బైనరీ నంబర్ సిస్టము, ఆక్టల్ అంటే 8 అనమాట. ఆక్టల్ నంబర్ సిస్టము, హెక్సాడెసిమల్ అంటే 16 నంబర్ సిస్టము, డెసిమల్ కన్వర్షను. మనం బైనరీని డెసిమల్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. కోడ్సు, బైట్సు, బిట్స్, బైట్స్ అండ్ వర్డ్స్, మెమరీ ఆఫ్ ఎ కంప్యూటర్, అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్, స్ప్రెడ్‌షీట్ బేసిక్స్, ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. సిస్టమ్ గురించి మనకు లాజిక్ అనేది తెలియకపోతే కాదనమాట. ఈ కంప్యూటర్ అనేది బైనరీ ఆపరేషన్ నుంచో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా బైనరీ ఆపరేషన్ దాని బేసిక్ అనమాట అది. ఇది మెమరీని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. మనం ఈ స్ప్రెడ్‌షీట్, ఎక్సెల్ గురించి అల్గారిథమ్స్ ఇవి దీంట్లో కంప్యూటర్‌లో మనకుండే టాపిక్స్‌లో 5వ యూనిట్‌లో మనకుండే సిలబస్ ఇది. ఇక్కడ బైనరీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాము. బైనరీ ఏంటి ఇందాక చెప్పాను కదా! 0, 1. మనం ఏం చెప్పినా అది 0, 1లోకే కన్వర్ట్ చేసేసుకుంటుందనమాట. ఇప్పుడు 2 క్యూబ్ అనుకోండి మామూలుగా అయితే 8. కానీ ఇది వన్నే అనమాట. దాని ఇది. అది ఎలా అవుతుందో కూడా మీకు చూపిస్తాను. మనము అది 2 స్క్వేర్ అంటే 0, 2 పవర్ 1 అంటే మళ్ళా 1, ఎనీథింగ్ పవర్ 0 1 అనమాట. పవర్స్ ఆర్ ఫిక్స్డ్ ప్లేస్ వాల్యూస్. బైనరీ డిజిట్ టెల్స్ అస్ వెదర్ టు టేక్ దట్ వాల్యూ ఆర్ నాట్ అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ బేసిక్ బైనరీ సిస్టమ్ ఏదంటే ఇక్కడ ఈ 2 2 2నే ఉంటాయన్నమాట. 0, 1 అనేది ఈ బైనరీ సిస్టమ్.
కాబట్టి ఈచ్ పొజిషన్ రిప్రజెంట్స్ పవర్స్ ఆఫ్ 2. మనం ఏం పొజిషన్ అయినా ఈ 2 యొక్క పవర్లుగానే అది రిప్రజెంట్ చేసుకుంటుందనమాట. ఇక్కడ చూడండి మనము బైనరీ డిజిట్ టెల్స్ అస్ వెదర్ టు టేక్ దట్ వాల్యూ ఆర్ నాట్ అనమాట. బైనరీ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్స్, డెసిమల్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హ్యూమన్స్, మనుషులు అనమాట. కన్వర్షన్ యాక్ట్స్ లైక్ ఏ ట్రాన్స్లేటర్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాం ఇక్కడ. మనము 1011 ఇది బైనరీలో ఉందనుకోండి, దాని విలువ 11 డెసిమల్లోకి వచ్చేక్కడికి. అది ఎలా అవుతుందో చూడండి. ఈ ఒకటిని అదేం రాసుకుంటుందంటే 2 క్యూబ్గా రాసుకుంటుంది. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఈ 2 స్క్వేర్ని 0గా నోట్ చేసుకుంటుంది. 0ని 2 స్క్వేర్ అని రాసుకుంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ 1 ఉంది కదా, అది 2^1గా తీసుకుంటుంది అనమాట బైనరీలో. చివరిది 1 అనమాట. కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసామనుకోండి, 2 క్యూబ్ అనే 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 1 8. ఇక్కడ 0 ఇంటూ 4 ఇది అయినా ఇది 0నే. ఇక్కడ 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 1 1, కాబట్టి 11 అనమాట. ఇక్కడ కంప్యూటరు ఈ మారి 1011గా అర్థం చేసుకునేదాన్ని మనిషి 11గా అర్థం చేసుకుంటాడు అనమాట. ఈ రకంగా బైనరీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్స్ గురించి చూద్దాము. ఈ ఆక్టల్ సిస్టమ్కి బేస్ 8గా ఉంటుంది. డిజిట్స్ 0 నుంచి 7 వరకు ఉంటాయి. ఎగ్జాంపుల్ 725 బేస్ 8, ఇది ఆక్టల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ హెక్సాడెసిమల్లో బేస్ అనేది 16గా ఉంటుంది. డిజిట్స్ 0 నుంచి 9 వరకు ఉంటాయి. అక్షరాలు ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ 2AF16 అనమాట. ఇలాగా రాసుకుంటాం మనం. ఇది హెక్సాడెసిమల్లో. ఇక్కడ అంటే ఇది న్యూమరికల్, ఆల్ఫా న్యూమరికల్ ఇది. ఇప్పుడు కన్వర్షన్ చూద్దాము. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ టు బైనరీ ఇందాక చేసాం కదా మనము. ఇప్పుడు 25 అనేది కన్వర్ట్ చేయాలనుకోండి బైనరీలోకి. మీకు ఏదైనా ప్రాబ్లం ఇచ్చారు, 25 బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 25ని ముందు డివైడెడ్ బై 2 చేస్తాము. 12 రిమైండరు 1 ఉంటుంది మనకు. ఎందుకు? 12 2 24, మనకు 1 రిమైండర్ మిగులుతుంది. ఇప్పుడు 12 ఉంది కదా, ఈ 12 రిమైండర్ అట్టే 1 అట్టా పెట్టుకోండి. ఇక్కడ 12 ఉంది కదా, 12 డివైడెడ్ బై 2 6 మిగిలింది, రిమైండర్ 0 మిగిలింది. మళ్ళీ 6 వచ్చింది కదా, 6ని మళ్ళీ డివైడెడ్ బై 2 వేసాము, 3 వచ్చింది. ఇక్కడ రిమైండర్ కూడా 0 వచ్చింది. మళ్ళీ 3 డివైడెడ్ బై 2 వేసాం అనుకోండి, రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 ఇక్కడ వేసుకున్నాం అనమాట. 1 డివైడెడ్ బై 2 వేసాము, 0. 1 డివైడెడ్ బై 2 0, ఇది రిమైండర్ 0 వచ్చింది మనకు. 1 డివైడెడ్ బై 2 వేసాము, రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఈ 25 బేస్ 10 అయితే దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని లెక్క పెట్టుకోవాలి కింద నుంచి. 1 1 0 0 1 అనమాట. 1 1 0 0 1, ఇది ఇలాగ అనమాట. ఇప్పుడు 25ని 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్, 12ని 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్, 6ని 3తో డివైడ్ చేస్తే 0 రిమైండర్, మళ్ళీ 3ని 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్. ఈ 1 అనేది చివరిలో మిగిలిపోయింది. కాబట్టి చివరి నుంచి 1 1 0 0 1, బేస్ దీనికి 2 అనమాట. కాబట్టి ఇది బైనరీ సిస్టమ్ అనమాట. కాబట్టి ఈ 5 సార్లు 2 వేసుకున్నాం కాబట్టి ఇది మీరు కంప్యూటర్ వాళ్ళు నీట్గా అర్థం చేసుకోగలుగుతారు. మనకు బిట్ అంటే ఒక బైనరీ డిజిట్ అనమాట. ఒక బిట్ అంటే ఒక బైనరీ డిజిట్. 8 బిట్స్ని ఒక బైట్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. 8 బిట్స్ని ఒక బైట్ అంటారు. 1 2 3 4 5 6 7 8 అనమాట. ఇది ఒక బైట్. ఇవి బిట్స్గా ఉంటాయి, చిన్న చిన్న బిట్స్గానే అది స్టోర్ చేసుకుంటుంది కంప్యూటర్ అనేది. ఇక్కడ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది డేటా ఈజ్ బిట్ అనమాట. ఇక్కడ మనీలో మనము 100 రూపాయలు, ఒక 100 పైసలు అనేది 1 రూపాయి అంటాము. అదేవిధంగా 1000 రూపాయలు అనేది బిగ్గర్ అమౌంట్ అవుతుంది. అలాగే మనకు ఇక్కడ ఇవి కూడా చూద్దాం ఉండండి. 8 బిట్స్ అనేది ఒక బైట్. అలాగే 1024 బైట్స్ అనేది 1 KB అవుతుంది, 1 కిలో బైట్ అనమాట. కిలో బైట్ అంటే 1000 కాదు, 1024 ఇది. అలాగే వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ ప్రాసెస్డ్ టుగెదర్. మనం ఏమి రాసినా కూడా ఈ బిట్స్గానే అది ప్రాసెస్ చేసుకుంటుంది అనమాట. ప్రాసెస్ చేసుకొని అది గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ మిగతావి కూడా మనం చూద్దాము. దీనికన్నా పెద్దవి కూడా మనం మామూలుగా ఇవి కేబీల్లో అయితే ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు మనకు 5G వచ్చేసింది కాబట్టి అంతా కూడా మనం ఎంబీలలోకి వెళ్ళిపోతున్నాము. ఎంబీలు జీబీల్లోకి వచ్చేస్తుంది. 8 బిట్స్ అనేవి ఒక బైట్ అవుతుంది.
1024 బైట్స్ అనేది ఒక కేబీ అవుతుంది. 1024 కేబీ అనేది ఒక మెగాబైట్ అవుతుంది. మిగతావి కూడా మనం ఇక్కడ చూస్తాను, ఇక్కడ చెప్తాను. బిట్ అనేది బైట్ అవుతుంది, బైట్ అనేది మళ్ళీ కిలోబైట్స్ అవుతుంది, కిలోబైట్స్ మెగాబైట్ అవుతుంది, మెగాబైట్ అనేది గిగాబైట్ అవుతుంది, గిగాబైట్ టెరాబైట్ అవుతుంది. ఏది కానీ ఇప్పుడు 1024 ఎంబీ అనేది ఒక జీబీ అవుతుంది, 1024 జీబీ అనేది ఒక టెరాబైట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫోటో అనుకోండి మనకు 2 ఎంబీ అని వస్తుంది కదా, మన మొబైల్లో తీసుకున్నాం అనుకోండి, ఈ మెమరీ తీసుకునే మెమరీ దానికి గుర్తుపెట్టుకోవాల్సిన దానికి కావాల్సిన మెమరీ అనమాట. ఇప్పుడు చూడండి 2 ఎంబీ అంటే ఎంత అవుతుంది, అది 2048 కిలోబైట్స్ అనమాట, అది కేబీ అవుతుంది అనమాట. మళ్ళీ దాన్ని బిట్లోకి మార్చినామంటే మళ్ళీ దాన్ని 8తో మల్టిప్లై చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఒక పాట చేసుకున్నాం అనుకోండి 5 ఎంబీ ఉంటుంది, ఒక మూవీ అనుకోండి 1 జీబీ ఉంటుంది. మన మొబైల్ స్టోరేజ్ ఇప్పుడు 128 జీబీ అంటున్నాం. అలాగా హార్డ్ డిస్క్ అనుకోండి, మనం కొంటా అంటాం కదా, హార్డ్ డిస్క్ ఎంత స్టోర్ చేసుకునే దానికి ఎన్ని టెరాబైట్ అండి అంటారు. మనం ఏదైనా సీసీటీవీ కెమెరా పెట్టుకున్నామంటే మనం హార్డ్ డిస్క్ పెట్టుకోవాలండి, స్టోరేజ్కి 2 టెరాబైట్ కావాలన్నా 1 టీబీ కావాలన్నా, మీరు ఎక్కువ టీబీ పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అంటారు. మనం టెరాబైట్ అంటే దీంట్లో మల్టిప్లై చేసుకుంటే మీకు గుర్తొస్తుంది, కాబట్టి గుర్తుపెట్టుకునేదానికి. మన మెమరీకి కంప్యూటర్ అది కావాల్సింది ఏమంటే 2 రకాల మెమరీలు ఉంటాయి, ఆర్ఏఎం, ఆర్ఓఎం అనమాట. ఇది క్యాచీ మెమరీ అనమాట, సెకండరీ మెమరీ. ఇవి 4 రకాల మెమరీస్ ఉంటాయి, ర్యామ్, ఆర్ఓఎం, రీడ్ ఓన్లీ మెమరీ, ఇది క్యాచీ మెమరీ, సెకండరీ మెమరీ అనమాట. ఈ ర్యామ్ అనేది ఇది టెంపరరీ మెమరీ, ఇది వాలటైల్ మెమరీ అనమాట. ఇది ఆర్ఓఎం అంటే పర్మనెంట్ మెమరీ, ఇది నాన్ వాలటైల్ మెమరీ. ఇది మెమరీని మనం బేసిక్గా ర్యామ్గా, ఆర్ఓఎంగా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఏమంటే అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, 5 + 3 = 8 అందరికీ తెలుసు. ఈ లాజికల్ ఆపరేషన్ అంటే అండ్, ఆరు, నాట్. 1 అండ్ 1 అనేది 1 అవుతుంది, దీని మీద క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఆ క్వశ్చన్లు వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో మనం జెమినైని యూజ్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇస్తాను. 1కి 1ని గుణామంటే 1 అవుతుంది అనమాట. అదే 1కి 0ని గుణామంటే 0 అవుతుంది. 0కి 0ని గుణాం అనుకోండి మళ్ళీ 0నే అవుతుంది. ఎక్కడ 1 జాయిన్ అయింది అనుకోండి అది 1 అవుతుంది అనమాట. ఎన్నిసార్లు 1 1 1 చేసినా అది 1 అవుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అల్గారిథం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అది ముందు స్టార్ట్ అవుతుంది, మనం ఏదైనా రెండింటిని యాడ్ చేయమన్నాను అనుకోండి, వాటి రెండింటిని ఏ అండ్ బిని రీడ్ చేస్తుంది, వాటి రెండింటిని యాడ్ చేస్తుంది, డిస్ప్లే ది రిజల్ట్, స్టాప్ అయిపోతుంది అనమాట. స్టార్ట్, రీడ్ ఏబి, సి = A + B, డిస్ప్లే సి, స్టాప్. ఇది ఈ అల్గారిథం యొక్క ఫార్మేటు. ఫ్లో చార్ట్స్ ఎట్లుంటాయంటే మనం గుర్తుపెట్టుకునేదానికి ఈ ఓవల్ షేప్ వచ్చింది అనుకోండి, ఇది స్టార్ట్ అని అర్థం. స్టార్ట్ స్టాప్కి కూడా రెండింటికి అదే ఒకే బటన్ అనమాట. ఈ రెక్టాంగిల్ వచ్చింది అనుకోండి ప్రాసెస్ అవుతా ఉన్నట్టుగా. ఈ డైమండ్ అనేది డెసిషను, ఈ యారో అనేది ఫ్లో డైరెక్షన్, ఎలా వైపు వెళ్తా ఉందనే దానికో ఇది చార్ట్, ఫ్లో చార్ట్ సింబల్స్ ఇవి. మీకు అందరికీ కూడా ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, ఇది స్ప్రెడ్షీటు. దీని గురించి బేసిక్ అవగాహన ఉండాలి. ఈ స్ప్రెడ్షీట్ అనేది ఏమంటే సాఫ్ట్వేర్, ఇది ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఈ స్ప్రెడ్షీట్స్ అనేది ఇట్లుంటాయి కదా, ఇట్లా అడ్డు వరుసలు, ఇవి అడ్డు వరుసలు, నిలువు వరుసల సమూహారం. ఈ నిలువు వరుసలు అనేటి వాటిని కాలమ్స్ అంటారు, అడ్డు వరుసలని రోస్ అంటారు. కాబట్టి ఈ నిలువు వరుసలకంతా ఏలు ఏబిసి అట్లా ఉంటాయన్నమాట. మనం ఇదే జెడ్ వరకు అయిపోయిన తర్వాత ఏబి అలా వెళ్తూ ఉంటుంది. మీకు స్ప్రెడ్షీట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా 1 2 3లే ఎంతవరకు పోతాయి, చాలా వరకు ఉంటుంది. అది నెంబర్ అయితే మీరు చూసుకోండి ఎంత దీనికి మ్యాక్సిమం అనేది ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ A1 అన్నాను అనుకోండి, ఏ 1వ కాలం 1వ రోలో ఉండే ఏ అనేది కాలము, ఇది 1 అనేది రోని సూచిస్తుంది. ఇక్కడ B2 అన్నాం అనుకోండి, ఇది B2. ఇది C5 అన్నాను అనుకోండి, ఇక్కడ C4 వరకే ఉంది, కింద C5 ఉంటుంది. మీరు చేసే వాళ్ళకి మీకు తెలుస్తుందండి. ఫార్ములా ఎగ్జాంపుల్ ఏమంటే మనం యాడ్ చేయమన్నాం అనుకోండి, A1 + A2 ఇట్లా మనం ఇక్కడ ఉంటుంది, ఇట్లా పైకి వరుసగా వచ్చేసి కింద సమ్ అని వచ్చేస్తుంది, అది యాడ్ చేసేయచ్చు. సమ్ ఆపరేషన్ వాడచ్చు, యావరేజ్ ఆపరేషన్, వచ్చిన వాటిల్లో మ్యాక్సిమం ఎంత, మినిమము, ఇవన్నీ ఫంక్షన్స్. మనము సమ్ A1 to A5 అనే దానికి ఇలా వచ్చేస్తుంది. ఇది ఫార్ములా, ఎక్సెల్ ఫంక్షన్స్. ఇప్పుడు ఎగ్జామినేషన్లో మీరు బైనరీ కన్వర్షన్స్ చూసుకోవాలి, మెమరీ యూనిట్స్ చూసుకోవాలి, ఆర్ఏఎం వర్సెస్ ఆర్ఓఎం, అల్గారిథమ్స్, ఫ్లోచార్ట్ సింబల్స్, స్ప్రెడ్షీట్ సెల్ రెఫరెన్సెస్, ఎక్సెల్ ఫంక్షన్స్, లాజికల్ ఆపరేషన్స్ చూసుకోవాలి. ప్రాక్టీస్ కాన్సెప్ట్స్, స్కోర్ హై. థ్యాంక్ యూ. ఇవి కంప్యూటర్ బేసిక్స్.